ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మీ అందరి కరతాళతోటే ఆమెకు సాదర స్వాగతం పలుకుతారని చెప్పని ఆశిస్తూ. నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ నాయకులకు అందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నా నమస్కారం. నన్ను ఈ ఉమ్మడి కోవూరు అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ ముందుకు నన్ను ఆశీర్వదించమని చెప్పి కోవూరు ప్రజల ముందుకు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నాను. నేను మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా. నా చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే కోవూరుకి కొత్త నాయకత్వం అవసరం. దానికి మీ ఓటు చాలా అవసరం. మీ నమ్మకంతో నాకు ఓటేయండి. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించండి. మేము ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. మేము ఆల్రెడీ, నేను చెప్పకూడదు, మీకు అందరికీ తెలుసు మేము సేవ చేస్తున్నామని. ప్రజానాయకులుగా మీ వద్దకు వచ్చి ఈ విధంగా నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను. మీకు అందరూ ఎవరైనా కానీ నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. మీకు ఎటువంటి సమస్యలున్నా నా ఇంటికి రావచ్చు. నేను అందుబాటులో ఉండను అనే విషయాన్ని వదిలేసేయండి. మీరు ఎల్లవేళ్ళ నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు తెలుపుకోవచ్చు. అదేవిధంగా మనం అందరం మన సమస్యలన్నీ తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని అందరం కలిసి కట్టుగా ఐకమత్యంతో ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడు చెప్పేలాగే నాకు మీ అందరి ఆశీర్వచనం కావాలి. దానికి నేను మీకు అవినీతి రహిత, వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు కోవూరు ప్రజలకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను. నమస్కారం.